అని చెప్పి ఇంటింటికి వెళ్ళి మంచిగా పిలిచి మంచి మాటలతో పలకరించి ఆ పరమాత్మ రంగనాథుని యొక్క సేవకు తీసుకొచ్చేది ఆ తల్లి. అలాగే ఇప్పుడు జరుగుతున్నదంతా అదే. అందుకే ఇదంతా చెప్పవలసి వచ్చింది. ముందు ఇది తెలుసుకుంటే భగవంతుడు మన కోసమే ఉన్నాడు, ఆయన ఎలాగా మనల్ని అనుగ్రహించేస్తాడు. కానీ మనం తెలుసుకోవాల్సింది గోదాదేవి ఏం చేసిందో. ఓం భారతే తల్లి ఇలా రండి బంగారాలు. మూరి కట్టి ఇటువైపు కనిపించండి. ఓం శక్తి, ఓం శక్తి. పిన్నిస్ పెట్టి ఉంటుందమ్మా. పాప విమోచన గోవింద, దుష్ట సంహారణ గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద. అభిలాష కరుణభూష కరణీయ వాస, కరుణభూష కరణీయ వాస. ఓం నారాయణ నమో సంజయ నమో ప్రమేయాత్మనే నమో విశిష్టాయ నమో ఓం శిష్టకృతే నమః. ఓం శుచే నమో సిద్ధార్థాయ నమో ఓం సిద్ధ సంకల్పాయ నమో ఓం సిద్ధిదాయ నమో ఓం సిద్ధ సాధనాయ నమో వృషాయనే నమః. ఓం వృషభాయ నమో ఓం విష్ణవే నమో ఓం వృషపర్వణే నమః. గోవింద గోవింద. ఓం వృష అమృతమస్తు అమృతోపస్తర నమసే. అందరూ నాకు చెప్పినట్టు చెప్పండమ్మా. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యనాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం శమానాయ స్వాహ, ఓం బ్రహ్మణ్యే స్వాహ. మధ్యే మధ్యే అమృతపాణిం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయం, పాదౌ ప్రక్షాళయం, ముఖే శుద్ధ ఆచరణ సమర్పయామి. అలివేల్మండ పద్మావతి సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మణే నమః. శ్రీదేవి శ్రీదేవి సమేత శ్రీనివాసాయ నమః. శ్రీ గోదా శ్రీ పెద్ద వద్దు బాబు, చిన్న చిన్నది హారతి దీపంలాగే వెలగాలి, దీపంలాగే చిన్న కాంతి రావాలి హారతి. అందరూ కూడా వినండమ్మా. ఓం கொத்தலர் பொங்கல் நப்பிண்ணை கொங்கை மேல் வைத்து கிடங்க மலர் மார்ச வாய் திருவாய் மைத்தடங்கின்னாய் நீ உன் மணாளனை எத்தனை போதும் துயிலே ஓட்டாயைகான் எத்தனையோடும் பிரிவாத்த వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నములో వెన్న పూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తిని తీస్తా. ఒక్కసారి రావాలని సామే, ఎన్నాళ్ళుగా పిలుస్తుంది సామే. మాలలేస్తారు, గుళ్ళకి వెళ్తారు, పండుగలకు వెళ్తారే తప్ప ఈదికి ఇంటి ఇంటికి పల్లి పల్లికి వేరే మతం వాళ్ళు చేస్తారు తప్ప మనలో చెయ్యరు. మరి మన రాముల గుళ్ళు చాలా దారుణంగా
కూల్చేస్తున్నారు, విగ్రహాలు కాల్ చేస్తున్నారు, మత మార్పిడి పేరు మీద కుటుంబాలను ఎడగొడుతున్నారు. ఎలాంటి అన్యాయం జరుగుతున్నాయంటే మరి దేశాల్లోని హిందువులు అంటే చంపేస్తున్నారండి. అలాంటి చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజు మనకి హిందువులకు ఉంది. మరి అందులోనే భాగంగానే హిందూ ధర్మ ప్రచారం చేయాలని చెప్పి గత సంవత్సరం క్రితం మరి గురువారు కృష్ణ గారి దగ్గరికి వచ్చాం. నేను వచ్చి ఏమండి నేను సంకేతం పాడతాను, విగ్రహాలు తయారు చేసి పల్లెకి కూడా వెళ్ళి హిందూ ధర్మ ప్రచారం చేయాలని నేను అనుకున్నానండి. మరి అలాగ అనుకుంటే వెంటనే మరి కృష్ణ గారు సూర్య ఒకసారి అండి అందరికీ తెలియాలి.